అందరు క్లాప్స్ కొట్టండి. రెడ్డి గారు మరియు మమత గారు రావడం జరిగింది ప్రోగ్రామ్ కి. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తున్నాను ఈ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు. మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత టైం తీసుకొని కూడా ఉన్నందుకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మనం ప్రతి సంవత్సరం మన శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి ప్రోగ్రాం ఒకటి నిర్వహించుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. ఇవాళ మహిళలు ముందుండి నడిపిస్తే ఏదైనా సాధించవచ్చు అనేది చాలా మంది మహిళలు నిరూపించుకుంటూ ప్రత్యేకంగా ఇక్కడ మీ ముంగట ఇద్దరు మహిళలు శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, సబితా అనిల్ కిషోర్ గారు ఎప్పుడు కూడా ఒక సమాజంలో ఒక మంచి పని చేస్తూ ముందుకు వెళ్తే మనం పదే పదే ఎన్నిసార్లైనా గెలవచ్చు అనే దానికి నిదర్శనం వాళ్ళిద్దరు. నేను ప్రతి సందర్భంలో చూస్తాను, ఎక్కడికి పోయినా చూస్తా వాళ్ళ ఎనర్జీ. ఇంట్లో పిల్లల చదువులు, వాళ్ళు పెద్దగా అవుతుంటే ఛాలెంజెస్, ఇవన్నీ కూడా వదిలిపెట్టి భర్త, బిజినెస్లు అన్ని రకాలుగా మేనేజ్ చేసుకుంటూ ఒక మహిళ ఏ విధంగా ఎదగగలుగుతుంది అనే దాంట్లో వాళ్ళిద్దరు మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనేసి నేను చెప్పుకోదలుచుకున్నాను. ఎందుకంటే నేను శాంతమ్మకు అండ్ సవితమ్మకి ఇద్దరిని చూస్తా. ఎదిగిన ఆడపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి. అంటే వాళ్ళని మంచిగా చదివిస్తూ వీళ్ళు కూడా ఒక రాజకీయంగా రాణిస్తూ ముందుకెళ్తున్న సందర్భం. అంటే ఎవరైనా కానీ కొంచెం మీరు మీ పిల్లలకు స్ఫూర్తిని ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్తే మీరు కూడా వాళ్ళని గొప్ప వాళ్ళని చేయొచ్చు అనే దానికి ఇది ఒక నిదర్శనం. నా జీవితంలో అయితే ఇద్దరు మహిళలు నాకు చాలా సిగ్నిఫికెంట్గా కీలక పాత్ర పోషించిన దాంట్లో మా అమ్మ ఒక ఆమె, రెండవది మీ ముందు మా అమ్మ నన్ను పెంచి పోషించడమే కాకుండా మంచి విద్యాబుద్ధులే నేర్పించడమే కాకుండా ఆమె ఈ హాస్పిటల్, ఇప్పుడు అరుంధతి హాస్పిటల్ ఏదైతే ఉందో మా అమ్మ, ఆమె నిజామాబాద్, ఆమెది నిజామాబాద్లో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ఇబ్బందులు పడుతుండే. అక్కడ చెప్పింది అన్నట్టు, అరే నీకు ఎప్పుడన్నా రాజు, నన్ను రాజు అని పిలుస్తుంది, రాజు నీకు ఎప్పుడన్నా మంచిగా అయితే నువ్వు మంచిగా చేసినా అనుకుంటూ ఒక హాస్పిటల్ పెట్టు, హాస్పిటల్ ద్వారా 10 మందికి సహాయం చేయి అని చెప్పింది. తర్వాత ఒకరోజు మంచిగా అన్ని బిజినెస్లు మంచిగా ఉన్నాయి. సరే అమ్మ ఎప్పటి నుంచో చెప్తుంది ఒక హాస్పిటల్ పెడదామని చెప్పి హాస్పిటల్ పెట్టినాక నాకు అక్కడ పెడదామని అంటే పెట్టబోతున్న తరుణంలో అమ్మ నీ పేరు మీద నువ్వే చెప్పినావు కదా, నీ పేరే పెడతా అంటే, ఫ్రీ ఇస్తా అంటే నా పేరు పెట్టు, లేకపోతే నువ్వు హాస్పిటల్ ఏదో పెడతా అంటే ఏమైనా చేసుకోవాలి. లేదు అంత హాస్పిటల్ ఫ్రీగా ఎట్లా నడిపిస్తాను, నా పేరు పెట్టేటందుకు కంపల్సరీగా అక్కడ బిల్ రాసే వాళ్ళు కూడా ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ పేరు మీద పెట్టి ఇవాళ అక్కడ బిల్లింగ్, ఒక హాస్పిటల్లో బిల్లింగ్ సెక్షన్ లేని హాస్పిటల్ బహుశా నేను కూడా ప్రపంచంలోనే ఉందా అంటే అది అరుంధతి హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా నాకు ఒక కొడుకుని ఏ విధంగా స్ఫూర్తి ఇచ్చిన మనం కూడా మన పిల్లలకు ఏ విధంగా మనం ఆ విధంగా స్ఫూర్తి నింపి మనం ముందుకు పంపిస్తామనే దానికి ఒక నిదర్శనం. తర్వాత మమతా గురించి ఇక నేను పెళ్లి చేసుకుని ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది. పెళ్లి చేసుకున్నప్పుడు 18 సంవత్సరాలు ఒక రోజు ఉండేమ్మా. తక్కువ ఏజ్ ఉంటే మళ్ళీ మీరు పోయి కేసులు కొడుతున్నారు. 18 ఇయర్స్ అయ్యేదాకా ఓకే కాబట్టి 18 ఇయర్స్కి పెళ్లి చేసుకున్నాం. 18 ఇయర్స్ పెళ్లి చేసుకున్నప్పుడు మన అమ్మగారు అన్నీ చెప్పి ఇక మా మామ ఎట్లా చెప్తుంది తెలుసు, కష్టపడ్డా, పూలు అమ్మినా, అని చెప్పినప్పుడు నా బిడ్డను చేసుకోయా, మంచిగా డాన్స్ చేస్తుంది, మంచి పాటలు పాడుతుంది, మంచిగా నీకు ఏంది అది మంచిగా వంట చేసి పెడుతుంది, అన్ని రకాల నా బిడ్డ అంటే ఏమనుకున్నావు అట్లా ఇట్లా అది ఆశపోయి సరే పెళ్లి చేసుకున్నాం.
పెళ్లి చేసుకున్నాక ఏమమ్మా మరి మీ నాన్న ఎట్లా చెప్పిండు ఏమైనా డాన్స్ చేస్తామని అంటే నాకు డాన్స్ రాదు, వాడతావా కనీసం అంటే నాకు పాట రాదు అని చెప్పాను. తర్వాత సరే వండుతావు అంటే వండుతా. సరే నెక్స్ట్ డే ఏం వండుతావు అంటే చికెన్ చేసి పెడతాను. సరే నెక్స్ట్ డే చికెన్ చేసింది నేను కూడా మంచిగా కొత్తగా ఎప్పుడు చేసి పెట్టింది కదా, పెట్టిరా లేదా అత్తగారింటికి వచ్చి చేసి పెట్టింది. అమ్మాయి ఉంటుంది మస్తు చేసింది వాళ్ళ అమ్మ నాయనగా ఆమె ఇవన్నీ నేర్పేకున్నా ఈ వంట పోసుకుంటే నీళ్ళు వస్తలేని ఏం వస్తలేదు. నీళ్ళ చికెన్ చేసి పెట్టింది నాకు ఆ రోజు. అంటే ఆ రోజు నుంచి అమ్మ అంటే గొప్పగా చెప్పుకోవాలి ఏంటంటే మేము ఇంతవరకు నాతో ఎప్పుడు కూడా కొట్లాడలేదు. ఎప్పుడు నేను ఇంటికి వస్తే నవ్వుకుంటూ ఎదురు వచ్చి నీళ్ళు తాగుతావా, ఏమైనా పాలు తాగుతావా, చాయ్ తాగుతావా అనే విధంగానే ముందుకు తీసుకుపోతుండే. కానీ ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా కొట్లాడింది లేదు. అంటే మా మామని చూసుకుని అట్లనే ఉందా అనుకోగల అట్లా లేదు అని చెప్తున్నా. సో అట్లా ఆ విధంగా వండుకుంటూ ప్రతి సందర్భంలో నేను ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ చేసుకొని ముందుకెళ్తున్నా, కాలేజీ పెట్టినప్పుడు ఒత్తిడికి గురై నేను ఇంటికి వచ్చి కోపం అసహనంతో ఉన్నా ఓపికతోటి ఏం కావాలో నాకంటే వెన్నంటి ఉండి ఎప్పుడు కూడా ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి దాంట్లో కూడా నువ్వు ఏం చేసినా ముందుండి నన్ను నడిపించే విధంగా తీసుకుపోయింది. తర్వాత నేను రాజకీయంలోకి వస్తున్నా అన్నప్పుడు నేను బిజినెస్కి ఇంత టైం కేటాయించలేనేమో అని చెప్పినప్పుడు నేను సంలాయిస్తా అని ఇవాళ 25,000 మంది స్టూడెంట్లు ఉన్న మా యొక్క ఆర్గనైజేషన్ అంటే కాలేజీలని బహుశా చాలా మంది హాస్పిటల్ కూడా వచ్చి ఉండొచ్చు. ఆమె మెయింటైన్ చేసి అక్కడ నాకు ఒక్క నిమిషం అంటే ఒక్క విషయం మీద కూడా పని లేకుండా ఇలా చేసిన ఘనత. అంటే నీళ్ళ చికెన్ నుంచి కాలేజీలో మేనేజ్ చేసే దాకా ఆమె పోయింది. అంటే మనకు ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. ఎందుకు చెప్తున్నాయి వీళ్ళ గురించి అంటే మనం అనుకుంటే మనం సాధించాలా అనుకుంటే ఇక్కడ మనం చూసాం శాంతమ్మని, సవితమ్మని, అదేవిధంగా మమతమ్మని. వీళ్ళు ఏ రకంగా కూడా ఎదగాల, మనం గొప్పగా కావాలా, మన ఫ్యామిలీలు గొప్పగా కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారో మీ కళ్ళ ముందు అంటే మీరైతే వీళ్ళిద్దరిని 10-12 ఏళ్ళ నుంచి మీరు చూస్తున్నారు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళారు. అంటే కష్టపడితే ప్రత్యేకంగా మహిళలకు ఆ భగవంతుడు మీకు ఆశీర్వాదం ఉంటుందమ్మా. ఎందుకు చెప్తున్నా అంటే మీరు కష్టపడ్డారు అనుకోండి ఆ భగవంతుడు కూడా మీకు అవకాశము ఆశీర్వాదం ఇస్తాడని నేను పూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే మహిళలు లేనిది దునియాలో ఏది లేదు. ఒక మహిళ ముందడుగు వేసి ముందుకెళ్ళిందంటే ఆ కుటుంబం, సమాజం, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనేసి నేను పూర్తిగా నమ్ముతాను. కాబట్టి ఇవాళ మా ఇంట్లోని మా లీడర్లని మీకు ఎగ్జాంపుల్ చెప్పినాను. అదేవిధంగా సమాజంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, మన సమైక్య ప్రెసిడెంట్లు, అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఉన్న మహిళా వర్కర్లు ఏ విధంగా పనిచేస్తారు మీ పనితోటి. ఇవాళ ఒక్కొక్క ఆశా వర్కర్ ఇంటింటికి వెళ్ళి ఎవరి ఇంట్లో ఎవరికి ఏం జ్వరం ఉంది, టీకాలు ఎప్పుడు ఇవ్వాలా, వాళ్ళ కడుపుతోటి ఉంటే వాళ్ళకి టీకా ఎప్పుడు ఇప్పించుకోవాలి, వాళ్ళకి స్కానింగ్ ఎప్పుడు చేయించుకోవాలా, లేకపోతే ఇట్లాంటి ప్రతిదీ వాళ్ళు ఒక నోట్ రాసుకొని మరి డాక్టర్ దగ్గరికి వాళ్ళు మనమన్నా మర్చిపోతామేమో ఇంట్లో, వాళ్ళు మాత్రం గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భం మనం చాలాసార్లు మనం చూస్తాం. అంటే ఉంటే వాళ్ళు బయటకు వచ్చి పనిచేసే సందర్భం కూడా మనం చూస్తుంటాం. మీకు ఒకటే ఒకటి చెప్తా, జనరల్గా ఎప్పుడన్నా ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ, అంగన్వాడీ టీచర్ల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ బాగా చిన్నపిల్లలు ఎత్తుకున్న తల్లులు కూడా ఉన్నారు. గుడ్లకు కానీ మన ఆడ మంచి పౌష్టికాహారం కానీ మనం విడిచిపెట్టి పోయి ఎక్కడికైనా సినిమాకి కూడా పోవాలనుకుంటే కూడా వాళ్ళు విడిచిపెట్టి వదిలేసి అంతేకాక మా దగ్గర పెట్టుకోవచ్చా అని చెప్పి ఓదంగా. సో అటువంటి సందర్భంలో కూడా అంగన్వాడీ టీచర్లు ఎట్లా సంపాదిస్తారో, సమాజంలో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారో మీరు అందరూ చూసినారు. వీళ్ళే కాకుండా మన రోడ్లు శుభ్రం చేసే వాళ్ళు ఏ విధంగా కష్టపడతారు, దుమ్ముకు ధూళికి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది మీరు చూసినారు. అదేవిధంగా ఆర్పీలు ప్రతి ఒక్కరికి లోన్ రావాలా, వాళ్ళకు ఆ లోన్ ద్వారా వాళ్ళు ఒక అభివృద్ధి చెందాలా, బ్యాంకర్లతో కొట్లాడైనా వాళ్ళు తీసుకొచ్చి మనకి ఏ విధంగా ఇస్తారో మన అందరికీ తెలుసు. వాళ్ళకి రాకపోతే మనం 3 రూపాయలు నిత్యం ఇప్పుడు మనం బండ్లలో నడిపితే వాళ్ళు చెప్తారమ్మా పొద్దున 900 ఇచ్చి రాత్రి వసూలు చేసుకోకపోయినా అంటే 10%
వసూలు చేసుకుపోయిన పరిస్థితులు మన దగ్గర ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. అటువంటిది మహిళలకు లోన్లు ఇప్పించడంలో కూడా వాళ్ళు కీలక పాత్ర పోషించడమే కాకుండా లోన్లు కట్టించడంలో కూడా వాళ్ళు కీలక పాత్ర పోషించి బ్యాంకులు వాళ్ళకి అధిక లోన్లు ఇచ్చేటట్టు కూడా మనని వాళ్ళ ముందుకు తీసుకుపోతున్నారు. అంటే మీరందరూ మాకు లీడర్లు, మీరందరూ కూడా మాకు స్ఫూర్తిదాయకం. మీలాంటి వాళ్ళు ఉండడం మేము చేసేది చాలా చిన్న పని. మీ మహిళల ముందు మీరు ఇల్లుని, పిల్లల్ని, సంసారాన్ని, అదేవిధంగా మీరు ఎంచుకున్న ఫీల్డ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో నిజంగా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా మహిళలందరికీ మరొక్కసారి మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా ఎంజాయ్ చేసిన, లేట్ అవుతుందని కొందరు అన్నారు, అయినా కానీ వెయిట్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు లైఫ్ పట్టుకొని ఇట్లా నిలబడ్డా అంటే దానికి కారణం ప్రతి మ్యాన్ అయితే ఒక ఉమెన్ ఉన్నట్టు ప్రతి ఉమెన్ అయితే కూడా ఒక మ్యాన్ ఉంటుంది. సో నాకు ఏమి తెలియని వయసులో పెళ్లి చేసుకొని వచ్చిన ఇప్పుడు నాలో ఉన్న టాలెంట్ అంతా బయట పెట్టి నువ్వు అన్నీ చేయగలుగుతామని ఇలా ముందుకు తీసుకొచ్చి నేను ఇట్లా కాలేజెస్ రన్ చేయడం కానీ ఇట్లా మీ ముందు నిల్చుని ఇట్లా మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా, ఇదంతా క్రెడిట్ పోస్ట్ హస్బెండ్ అనే చెప్తున్నాను. సో మీ అందరికీ కూడా మంచి ఎమ్మెల్యే గారు దొరికారు, సాయం చేసి కూడా తీసుకెళ్తాడు. మీ అందరినీ లీడర్ల లాగా చూద్దామని మా అందరి కోరిక. హ్యాపీ ఉమెన్స్ డే. శేఖర్ అన్న ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా అక్క మమతకి ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా నడుస్తుందని ఆల్రెడీ అందరూ చెప్పేశారు. ప్రతి ఒక్క విషయంలో మనకున్నంత స్ట్రెంత్ వాళ్ళకు ఉండదు. మనమే వెనకాలంటే నడిపిస్తాం అనుకుంటాం, కానీ వాళ్ళే మనం ముందుంటే నడిపిస్తారు. సో మనం వాళ్ళని కూడా గుర్తించాలి. వాళ్ళు లేని మనం లేము. ఇప్పుడు అన్న లేని అక్క లేదు, అని లేదే నేను లేను, శ్రీకాంత్ లేదు, శాంతి లేదు. బట్టే వాళ్ళ స్ట్రెంత్, వాళ్ళు మనకు ధైర్యం ఇస్తున్నారు కాబట్టి మేము అందరం ముందుకు వస్తున్నాం. అదేవిధంగా మీరు ఎప్పుడు మాకు తోడుంటారు, మా అన్న కాబట్టి ఎప్పుడు ఉండాలని కోరుకుంటే హ్యాపీగా ఉన్నాను ప్రతి ఒక్కరికి పేరు. థ్యాంక్ యూ. ఈరోజు అల్వాల్లో మహిళా దినోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి రాజశేఖర రెడ్డి గారు మరియు మల్లి మమత గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ మరియు ఆర్పీలు, మా బీఆర్ఎస్ పార్టీ మహిళలందరూ కూడా రావడం జరిగింది. వారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవం అంటే మహిళలు ఒకప్పటిలా కాకుండా మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా కేసీఆర్ గారు మహిళలపై దృష్టి పెట్టి మహిళల ప్రాధాన్యత ఇస్తూ చాలా ఏవైతే మహిళల కోసం మనం ఆలోచించి అవి తీసుకొచ్చారు ముందుకి. దాంట్లో భాగంగా చూసుకుంటే ఇది కేసీఆర్ కిట్ కానివ్వండి, మన కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళల దృష్టిలో పెట్టుకుని తీసుకురావడం జరిగింది. ఇంకా జిహెచ్ఎంసీలో కూడా 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క కూడా మహిళలందరూ కూడా అన్నింటిలో ముందుండాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. దేనికి కూడా భయపడకుండా, ఎవరికి భయపడకుండా వాళ్ళు
దాన్ని టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ మూలంగా ఈరోజు 135 డివిజన్లో చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు మన రాజశేఖర్ అన్న, అదేవిధంగా మమతా గారు కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకి హ్యాపీ ఉమెన్స్ డే, అందరూ హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్గా అందరికీ శుభాకాంక్షలు. ఉమెన్స్ డే అడ్వాన్స్డ్గా, అదేవిధంగా ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి ప్రతి మహిళకి నా తరఫు నుంచి అందరికీ విషెస్. అదేవిధంగా బీ హ్యాపీ, బీ హెల్దీ, బీ స్ట్రాంగ్. ప్రతి ఉమెన్ స్ట్రాంగ్ ఉంటే ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ ఉంటారు. సో ఐ విష్ ఎవ్రీబడి టు బీ హ్యాపీ. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా 135 డివిజన్లో ఈరోజు చాలా ఘనంగా చేసుకున్నాము. ముఖ్య అతిథులుగా మిసెస్ మమతా గారు వచ్చారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే రాజశేఖర్ అన్న గారు వచ్చారు. ఈసారి కొంచెం ఘనంగా చేసుకున్నాము. ప్రతి విమెన్కి బీ స్ట్రాంగ్, బీ హెల్దీ, బీ హ్యాపీ. మీరందరూ స్ట్రాంగ్గా ఉంటే ప్రతి ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీ అందరికీ విమెన్స్ డే అడ్వాన్స్డ్గా హ్యాపీ విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డే. సో ప్రతి ఒక్కరికి హ్యాపీ విమెన్స్ డే.